చూద్దాం. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడే ఆర్మీ జవాన్ కు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం కె శివవరంలో తన భార్య తల్లిదండ్రులకు చెందిన 2 ఎకరాల భూమిని కబ్జా చేశారంటూ ఏపీకి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ నరసింహమూర్తి జమ్మూ కాశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనం రేపింది. అమరాపురం మండలం ఊదుకొరకు చెందిన నరసింహమూర్తి దేశ సరిహద్దుల్లో జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. వైసీపీ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేసిన నాగరాజు అనే వ్యక్తి తమ భూమిని కబ్జా చేశారని విచారించి తగిన న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా మంత్రి నారా లోకేష్ ను జవాన్ విజ్ఞప్తి చేశారు. ఆ వీడియోపై తక్షణమే స్పందించిన మంత్రి నారా లోకేష్ భూ సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు సర్వే జరిపి పోలీసుల సమక్షంలో హద్దులు నిర్ణయించడంతో సదరు భూ సమస్య పరిష్కారమైంది. మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని తమకు అండగా నిలవడం పట్ల జవాన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అటు జవాన్కి సంబంధించిన భూమిని కూడా అటు మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని దానిపై సమస్యను కూడా తొలగించినట్టు తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? మడకశిరలో ఆర్మీ జవాన్ భూ కబ్జా వ్యవహారం మీడియాలో హల్చల్ చేసింది. దీంతో వెంటనే మంత్రి నారా లోకేష్ స్పందించి ఆర్మీ జవాన్ కు తగిన న్యాయం చేస్తారని చెప్పి నిన్న హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఇవాళ కేవలం 24 hours గడవక ముందే హామీని కూడా నెరవేర్చుకున్నాడు. పొలంలో ఎవరైతే పొలం కబ్జా బారి నుండి కాపాడి హద్దులు ఎవరైతే అన్ని కూడా హద్దులు ఏర్పాటు చేసి ఆర్మీ జవాన్ న్యాయం చేయడంతో ఆర్మీ జవాన్ కూడా ఇటు మీడియా సోదరులు కానీ ముఖ్యంగా బిగ్ టీవీ కూడా కృతజ్ఞతలు తెలిపాడు. ఎందుకంటే బిగ్ టీవీని మొదటి నుంచి ఇష్యూని పూర్తిగా కూడా టేకప్ చేసి మీకు న్యాయం చేస్తామంటూ కూడా బిగ్ టీవీ ప్రజల్ని కూడా మాకు న్యాయం చేయాలంటూ ఆయన కోరాడు. దీంతో బిగ్ టీవీ కూడా ఆయనకు దీనిపై స్పందించి నారా లోకేష్ కూడా విషయం చేరే వరకు కూడా చేసినట్టు కూడా భావించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ అయితే ఆర్మీ జవాన్ జమ్మూ కాశ్మీర్ లో డ్యూటీ చేసే ఆర్మీ జవాన్ భూమి కాపాడడం పట్ల ఇటు బంధువుల్లో కానీ ఆర్మీ జవాన్ కానీ ఇతరులు కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్ యోగానంద్, థ్యాంక్ యూ.